జగిత్యాల పట్టణంలోని స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్ణకారుల దుకాణం బంద్ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణకార నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరు జ్యువెలరీ షాప్ యాజమానులను స్వర్ణకారులను ప్రజలను మోసం చేస్తూ నాణ్యత లేని బిస్కెట్ బంగారం అమ్ముతున్నారని, జగిత్యాల పట్టణ స్వర్ణకారులకు సాక్ష్యాధారాలు లభించడంతో నాణ్యత లేని బిస్కెట్ బంగారం అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి జ్యువెలరీ షాపులపై సోదాలు నిర్వహించి స్వర్ణకారులకు ప్రజలకు తగిన న్యాయం చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ నాయకులు మరియు అధిక సంఖ్యలో స్వర్ణకారులు పాల్గొని నిరసన తెలిపారు. జరుగుతున్నటువంటి జగిత్యాల టౌన్ లో బులియన్ వ్యవస్థ అనేది కంప్లీట్ బంగారమే, ఫేక్ బంగారం పెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తూ బంగారం అనేది క్వాంటిటీ లేకుండా ప్రజలకు అమ్మడం వలన, ప్రజలు మా కార్మికులకు తీసుకొచ్చి ఇవ్వడం వలన ఆ బంగారం కరిగిన వెంటనే బంగారం లోపల నాణ్యత అనేది లేకుండా బంగారం పౌడర్ లెక్క వెళ్ళిపోయి నష్టం జరుగుతుంది. కాబట్టి దాని విషయం లోపల ప్రతి గవర్నమెంట్ కానీ, మా బులియన్ వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించి విజిలెన్స్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ గారు ఇవన్నీ దీని మీద స్పందించి లాస్ట్కు జీరో మాల్ కూడా అమ్మడం జరుగుతుంది. ఈ జీరో మాల్ కూడా ఎవరు కూడా అరికట్టలేకపోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేసుకుంటూ, జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నాణ్యత లేని బంగారం విక్రయిస్తున్న ఇతర కులస్తులపై ఈరోజు స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నాం. వీరు మన బులియన్ షాప్ వాళ్ళు, మన ఇతర కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు బంగారం అనేది బిస్కెట్ తెప్పించి దానిలో కానీ పౌడర్ మిక్సర్ తీసుకొచ్చి జగిత్యాల జిల్లా ప్రజలకు అమ్మడం వల్ల వాళ్ళు కస్టమర్స్ కొంతమంది స్వర్ణకారులను నమ్మి వాళ్ళకి పని ఇచ్చిన తర్వాత వాళ్ళు కరిగంగానే బట్టలకు కరిగంగానే దానిలోకి వెళ్ళి ఓస్మియం పౌడర్ వెళ్ళిపోయి దానిలో బంగారం తక్కువ కావడంతో చాలా మేము ఇబ్బందులు పాలవుతున్నాం. దీన్ని కఠినంగా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, విజిలెన్స్ కానీ అధికారులు అందరూ ఈ శ్రీరామ్ జ్యువెలర్స్, గరిపల్లి వెంకటరమణ, పాండురంగ జ్యువెలర్స్, కొన్ని జ్యువెలరీ షాపులు ఉన్నాయి. వాళ్ళందరిపైన కంపల్సరీ చర్య తీసుకోవాలి. వాళ్ళని మొత్తం ఐటమ్స్ అన్ని చెక్ చేసి 916 అని చెప్తారు, కానీ 85, 75 వస్తున్నాయి. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని మా స్వర్ణకారులకు అందరికీ మేలు చేసే విధంగా మాకు అందరికీ సహాయం చేయాలని కోరుతుంటూ, మళ్ళీ అలాగే మేము ఒక శ్రీరామ్ జ్యువెలర్స్ నుంచి ఒక వ్యక్తి బంగారం అనేది తీసుకొచ్చిండు. దాన్ని మేము తంచి పెట్టిస్తే 99.90 బిస్కెట్ తీసుకొచ్చింది. ప్యూర్ బంగారం తీసుకొస్తే 99.50 అంటే దీనిలో చూడండి సిల్వర్ 50% ఉన్నది. అంటే వీళ్ళు నాణ్యత లేని బంగారం అన్నట్టు ఇది రుజువు, ఇది ఒక సాక్ష్యం. శ్రీరామ్ జ్యువెలర్ వారు ఇక్కడ 50% దీనిలో 50 పాయింట్స్ దీనిలో ఏంటంటే వెండి కలిసింది, సిల్వర్ మిక్స్డ్, ఇది మిషన్ అన్నట్టు టంచ్ మిషన్ అనేది చూసింది. ఇది వీళ్ళు ఇట్లా మోసం చేసుకుంటే కస్టమర్స్ కి ఇస్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చి పని చేయించుకునేసరికి దీనిలో ఉన్నది దీనిలో ఉన్నది పోతుంది, మాకు పోయేసరికి మా మీద పడుతున్నది. కావున అందరూ అధికారులు స్పందించి ఈ 3 జ్యువెలరీ షాపులు ఈ 3 జ్యువెలరీ షాపుల మీద తగు చర్యలు తీసుకొని మాకు వాళ్ళ మీద కంపల్సరీ రైడ్స్ చేసి మొత్తం క్వాంటిటీ చేస్తే జగిత్యాల జిల్లా ప్రజలు అందరూ తెలుస్తుంది. మా సమస్యలను కొంచెం పరిష్కరించాలని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్న శ్రీరామ్ జ్యువెలర్ లో బంగారం తీసుకొచ్చిన రమేష్ అనే వ్యక్తి 60 గ్రాముల బంగారం తీసుకోవడం జరిగింది. అందులో నుండి దాదాపు 730 మిల్లీల బంగారాన్ని పొగ రూపంలో మాడిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మేము పోయి నిన్న శ్రీరామ్ జ్యువెలర్ల అధికారిని ఎవరైతే ఉన్నారో వర్తక వ్యాపార సంఘం వారిని అడగడం జరిగింది. తను ఏమన్నాడంటే, మీకు జరిగిన నష్టాన్ని మేము పూడుస్తాము అని చెప్పగానే మేమన్నాం, ఇలానే ప్రతి ఒక్కరు వచ్చి అడిగితే మీరు చెప్తున్నారు. రాణి పక్షంలో స్వర్ణకారులు పనులు లేక ఇప్పటికే వీధిన పడ్డారు. ఈ రోజు బంగారం రేటు ఎక్కువ అయింది. మీరు 700 మిల్లీలు అనంటే దాదాపుగా 7,000 రూపాయలు నష్టపోయే వ్యవస్థ ఇక్కడికి ఏర్పడుతుంది. దయచేసి గమనించండి. దీన్ని పెడచెవన పెట్టుతున్న ఈ బులియన్ వ్యాపారస్తులు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. స్వర్ణకారులకు పని లేక మీరే పుస్తే మట్టలు అమ్ముతారు, ముక్కుపుల్లలు అమ్ముతారు, దిమ్మెలు అమ్ముతారు, ప్రతి ఒక్కటి అమ్ముతారు. ఈ స్వర్ణకారు వృత్తిని ఎంచుకున్న ఈ స్వర్ణకారులు ఈ రోజు రోడ్డున పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సొసైటీలు చేసుకోవడానికి కారణము ఈ బులియన్ పెట్టందారుల వ్యవస్థనే కారణం.